ఈనాటి ప్రచార కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మి గారు, మేయర్ శ్రవంతి గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జి బాబ్జీ గారు, మల్రెడ్డి కోటారెడ్డి గారు, హరిబాబు యాదవ్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ముఖ్యంగా సోదరీమణులకు, సోదరులకు, అందరికీ కూడా పెద్దలకు, అందరికీ కూడా ఈ ప్రాంత పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో భాగంగా మీ అందరి ఆశీస్సులు కొరకు మేము రావడం, మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికి ఆశీర్వచనాలు పలికినందుకు మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరందరూ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి, మధ్యతరగతి వాళ్ళ పక్షపాతి. ఎవరైనా కూడా పేదరికంలో ఉండకూడదు, పేదలందరినీ అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ముఖ్య ఉద్దేశంతో పేదల కోసం ఆర్థిక సహాయం, అంతేకాకుండా అనేక పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ముఖ్యంగా వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తే వాళ్ళ కుటుంబాల పరిస్థితి మారుతుంది అనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేవిధంగా ఈరోజు ఆరోగ్యపరంగా పేదవాళ్ళు ఇప్పుడుండే పరిస్థితుల్లో వాళ్ళు పెద్ద జబ్బులు వస్తే హాస్పిటల్ ఖర్చులు భరించే పరిస్థితిలో ఉండరని చెప్పి దానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయలు చేయడం. అమ్మా, ఈమె మేయర్ శ్రవంతి గారు, మీరు ఎవరెవరిని అడుగుతూ ఉన్నారు, ఈమె మేయర్ శ్రవంతి గారు, ఇంకా మిగిలిన వాళ్ళు మా నాయకులు, విజయలక్ష్మి గారు ఇక్కడ కార్పొరేటరు. ఇన్ని కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎక్కడా కూడా లేడు. ఈరోజు అమ్మ కొంచెం సేపు ఆపండి, మాట్లాడుకోవడం, అమ్మని మాట్లాడుకుందాం, దారి పొడుగుతారు. ఈరోజు పేదరికాన్ని తగ్గించే విషయంలో మన ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు ప్రపంచం మొత్తం కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క కార్యక్రమం కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందించడం జరిగింది. తర్వాత నేను 1 సంవత్సరం కిందట ఈ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ప్రతి వార్డులో కూడా రోడ్లు, డ్రైన్లు చాలా వరకు వేసాం, ఇంకా కూడా వేయాల్సినవి ఉన్నాయి. దగ్గర ఈ 9 మాసాల్లో 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రాబోయే రోజుల్లో దగ్గర 1000 నుంచి 1500 కోట్లు ఖర్చు పెట్టి మన రూరల్ నియోజకవర్గాన్ని నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి అన్ని విధాలా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటూ, నేను గత 25 సంవత్సరాలుగా ఈ నెల్లూరు రాజకీయాల్లో అనేక చోట్ల ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా గొడవలు సృష్టించలేదు, తగరారులు పెట్టలేదు, రౌడీజాలు చేయలేదు, ఎవరిని హింసించలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఓన్లీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరిగింది. నేను సర్వేపల్లిలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దాను. ఈరోజు పోర్ట్ వచ్చింది, అక్కడ పవర్ ప్లాంట్స్ వచ్చినాయి, తర్వాత ఆయిల్ ప్లాంట్స్ వచ్చినాయి, ఇతర ఇండస్ట్రీలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా ఎక్కడ చిన్న తకరారు కూడా లేకుండా వాటినన్నింటినీ కూడా చేసి ఇప్పుడు దగ్గర 30,000 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. దానివల్లనే మన నెల్లూరు నగరం కూడా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే కారణం అక్కడ జరిగిన అభివృద్ధి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి, మనకి అభివృద్ధి చేసే నాయకులు కావాలన్నా, రౌడీజం చేసేవాళ్ళు కావాలన్నా, డ్రామాలు వేసేవాళ్ళు కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. తిరిగి ముఖ్యమంత్రి అయితే ఆయన చేయబోయే కార్యక్రమాలు కూడా నిన్ననే తెలియజేయడం జరిగింది. ఉండే పథకాలన్నీ అమలు చేస్తూ కొన్ని పథకాలను పెంచడం కూడా జరిగింది. అమ్మ ఒడి 15,000 నుంచి 17,000 చేయడం జరిగింది. పెన్షన్ 3,000 నుంచి 3,500 చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా కొనసాగుతుంది. చేయూత 75,000 నుంచి 1,50,000కు పెంచడం జరిగింది. కాపు నేస్తం 60,000 నుంచి 1,20,000, ఈబీసీ నేస్తం 45,000 నుంచి 1,05,000కు పెంచడం జరిగింది.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు 3 లక్షలకు పెంచడం జరిగింది. రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచడం జరిగింది. పొరపాటును గానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి గానీ ఆయన్ని గాని వస్తే ఈ పథకాలు సగం అమలు కావు. మొన్నటి వరకు పేదలకు దోషి పెడుతున్నాడు అని చెప్పాడు. ఈ రోజు అన్ని ఇస్తాను, ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. అధికారుల కోసం అన్ని చెప్తున్నాడు. ఇంత గతంలో 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడు కూడా ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పకుండా ప్రతి ఒక్క పథకం ఆయన ఏదైతే చెప్పాడో అవన్నీ 98% అమలు చేశాడు. కొత్త పథకాలు కూడా అమలు చేయడం జరిగింది. ఈ రోజు అభివృద్ధి కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎక్కడా అభివృద్ధి కూడా ఆగలేదు. మన పరిపాలన మీ ఎదుటికి తీసుకొచ్చాడు. మనకి సచివాలయాలు నిర్మించడం, సచివాలయాల ద్వారా మీ అందరికి కూడా సేవలు అందుతూ ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ ద్వారా సేవలు అందుతూ ఉన్నాయి. ఆ వాలంటీర్లను తీసేసేదానికి ఎన్ని పాటలు పడ్డారో తెలుగుదేశం వాళ్ళు మీరందరూ కూడా గమనించాలి. మంచి పరిపాలన, మంచి అభివృద్ధి, మంచి అభ్యర్థులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అసెంబ్లీ అభ్యర్థిగా నాకు, పార్లమెంటు అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారికి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేయాలని మరొకసారి అర్థిస్తూ జై జగన్, జై జగన్, జై జగన్.